differentiate cos inverse root over 1 plus cos x by 2 with respect to x అని అడుగుతాడు నాన్న. అడిగినప్పుడు దీన్ని ఫస్ట్ నువ్వేమనుకుంటానంటే జస్ట్ y అనుకో. y is equals to cos inverse root over 1 plus cos x divided by 2 అని రాసుకో. కానీ మనం ఇంటర్మీడియట్లో ఫస్ట్ ఇయర్లో సబ్ మల్టిపుల్స్ యాంగిల్స్ గురించి బాగా నేర్చుకున్నాం కదా, అది ఒక్కసారి రికాల్ చేసుకుంటే ఇది 1 స్టెప్ ఆన్సర్. ఫర్ ఎగ్జాంపుల్ కాస్ 2θ ఈజ్ ఈక్వల్స్ టు 2 cos స్క్వేర్ θ -1 అని తెలుసు. ఇక్కడ ఈ ఫార్ములా కనుక ఇదొక్కటే చెప్తున్నా. ఈ -1 అవతలంకి వెళ్ళినప్పుడు 1 ప్లస్ కాస్ 2θ రాసుకుంటే దట్ ఈజ్ ఈక్వల్స్ టు 2 cos స్క్వేర్ θ అవుతుంది. నువ్వు కరెక్ట్గా అబ్జర్వ్ చేసి ఇది 1 ప్లస్ కాస్ ఎక్స్ లా ఉంది, ఇది 1 ప్లస్ కాస్ 2θ లా ఉంది. ఇప్పుడు నేను ఏం చేస్తానంటే θ ఈజ్ ఈక్వల్ టు θ బై 2 పెట్టాను అనుకో, అప్పుడు 1 ప్లస్ కాస్ 2 టైమ్స్ θ బై 2 అవుతుంది. దట్ ఈజ్ ఈక్వల్ టు 2 cos స్క్వేర్ θ బై 2 అవుతుంది. θ ప్లేస్లో θ బై 2 పెట్టి అప్పుడు ఈ రెండు కట్ అయిపోతే కనుక 1 ప్లస్ కాస్ 2θ కాస్ θ అవుతుంది. ఎందుకంటే 1 ప్లస్ కాస్ ఈ టూ కట్ అయ్యడం వల్ల ఇక్కడ కాస్ θ అవుతుందన్న. దట్ ఈజ్ ఈక్వల్స్ టు 2 cos స్క్వేర్ θ బై 2 అవుతుంది. నువ్వు కరెక్ట్గా అబ్జర్వ్ చేయి, మన ఇక్కడ 1 ప్లస్ కాస్ ఎక్స్ ఉంది కనుక దీన్ని 1 ప్లస్ కాస్ ఎక్స్ ఈజ్ ఈక్వల్స్ టు 2 cos స్క్వేర్ ఎక్స్ బై 2 కింద రాయొచ్చు. అంటే దీన్ని నేను జస్ట్ రీప్లేస్ చేస్తున్నాను ఇలాగా. అప్పుడు y ఈజ్ ఈక్వల్స్ టు కాస్ ఇన్వర్స్ రూట్ ఓవర్ 1 ప్లస్ కాస్ ఎక్స్ అంటే 2 cos స్క్వేర్ ఎక్స్ బై 2 అవుతుంది. ఈజ్ డివైడెడ్ బై ఒక 2 ఇచ్చాడు కనుక 2 రాశాను. ఈ 2 కట్ అయిపోతే y ఈజ్ ఈక్వల్స్ టు నాకు కాస్ ఇన్వర్స్ రూట్ ఓవర్ కాస్ స్క్వేర్ ఎక్స్ బై 2 అవుతుంది. నువ్వు అబ్జర్వ్ చేసేటప్పుడు దీనికి రూట్ కడితే అంటే ఈ స్క్వేర్ రూట్ కట్ అయిపోయి నీకు y ఈజ్ ఈక్వల్స్ టు కాస్ ఇన్వర్స్ వచ్చి కాస్ ఆఫ్ ఎక్స్ బై 2 అవుతుందన్న ఈ రూట్ కట్. అప్పుడు ఈ కాస్ ఇన్వర్స్ మళ్ళీ కట్ అయిపోయి నీకు కాస్ ఇన్వర్స్ కట్ అయిపోయి నీకు జస్ట్ ఇక్కడ ఈ రెండు కట్ అయిపోయి y ఈజ్ ఈక్వల్స్ టు ఎక్స్ బై 2 వస్తుందన్న. ఇప్పుడు దీన్ని నేను డిఫరెన్షియేట్ చేసుకుంటే ఈజీగా దీని యొక్క ఆన్సర్ వచ్చేస్తుంది అనమాట. ఇది వెరీ వెరీ ఇంపార్టెంట్ టెక్నిక్, ఇది కంపల్సరీ యూజ్ చేసుకోవాలి ఇందులో ఈ ప్రాబ్లంలో. సో ఇప్పుడు నేను డిఫరెన్షియేట్ విత్ రెస్పెక్ట్ టు ఎక్స్ చేస్తే dy బై dx ఈజ్ ఈక్వల్స్ టు ఇక్కడ 1/2 పక్కన పెడతాను ఎందుకంటే ఇది కాన్స్టెంట్. ఎక్స్ డెరివేటివ్ నాకు తెలుసు 1, దట్ ఈజ్ ఈక్వల్స్ టు 1/2. అంటే టోటల్గా నేను దీన్ని డెరివేటివ్ చేస్తే నాకు 1/2నే వస్తుంది. ఎందుకంటే y ఈజ్ నథింగ్ బట్ ఇది కనుక దీని డెరివేటివ్ నాకు 1/2 వస్తుంది.